గెలిపించుకుంటే వైద్యం చేస్తాడు, సేవ చేస్తాడు, రెండు పనులు చేస్తాడు. కాబట్టి ఏంటంటే కౌన్సిలర్గా ఇలాంటి వాళ్ళు గెలిస్తే చదువుకున్నవాడు, నిజాయితీగా పనిచేసే గుణం ఉన్నది, తర్వాత ఏంటంటే అందుబాటులో ఉంటాడు. కాబట్టి మల్సూర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది. వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్తారు, లేకపోతే ఏంటంటే డబ్బులు మేము ఇన్ని ఇస్తామని, డబ్బులు ఇప్పుడు ఇస్తారు, 5 ఏళ్ళు మళ్ళీ దండుకుంటారు. అవునా కాదా? మనవాడు పేదవాడు, మీ అందరికి తెలుసు. కాబట్టి డబ్బులకు, వాళ్ళు చెప్పే మాయ మాటలకు ఏమాత్రం కూడా ప్రలోభాలకు లొంగొద్దు. అందరికందరూ మనకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. మల్సూర్ గారు ఆర్ఎంపీ డాక్టర్గా సేవ చేస్తాడు, మన వార్డు అభివృద్ధి కొరకు పనిచేస్తాడు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇంకెక్కడ అవసరం ఉందా వచ్చి మాట్లాడగలుగుతాడు. ఆయన కూడా వాళ్ళ సంఘానికి జిల్లా అధ్యక్షుడు. అధికారులందరూ కూడా మరి ఆయన పోయి చెప్పగానే వింటారు, చేస్తారు. అందుకొరకే ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు కూడా చాలా పట్టుదలగా వాళ్ళు కదిలి పనిచేస్తున్నారు. మన రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఇక్కడ ఛాలెంజ్ తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకొక 4 రోజులే ఉంది. 4 రోజులే ఉంది కాబట్టి అమ్మా వినండి, ఈ 4 రోజులు ఓట్ల దొంగలు పడకుండా చూడండి. అర్థమైంది? ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు జోలకండి రంగారెడ్డి గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు, పాండు అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా నిలబడినందుకు మరి నేను రంగన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకొని నన్ను విజయవంతంగా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నేను గత 40 సంవత్సరాల నుండి ప్రాథమిక వైద్యం చేస్తూ మీ అందరికీ సుపరిచితుణ్ణి కనుక నేను ఇంకా ముందు కూడా నా యొక్క సేవలను మీకు ఎల్లవెల్ల అందిస్తానని మీకు మనవి చేస్తూ, మరి మీరు ఓటు వేసి గెలిపించాలని, నక్షత్ర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ నెల 11వ తేదీ నాడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు లాంటివి కావు, స్థానిక ఎన్నికలు. వార్డు కౌన్సిలర్గా గెలిచేటువంటి వ్యక్తి, తర్వాత చైర్మన్ని ఎన్నుకునేటువంటి ఈ కౌన్సిలర్స్ అంతా చైర్మన్ ఎన్నుకుంటారు. టౌన్ అంతా అభివృద్ధి కావాలన్నా, వార్డు అభివృద్ధి కావాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేటువంటి నిజాయితీ పరుల్ని ఎన్నుకోవాలి. ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడేటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మరి ప్రజలకు, వార్డుకి, టౌన్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ కలిసి అవగాహన చేసుకొని ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు. మహిళలకు 2500 ప్రతి నెల ఇస్తానని ఇవ్వటం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు కూడా అమలు కావటం లేదు. తులం బంగారం అమలు కావటం లేదు. తర్వాత మహిళలకు మరి కోటీశ్వర్లు చేస్తున్నారు. సమభావన సంఘాల సభ్యులకి వీళ్ళకి చేసేదేమో కానీ వాళ్ళు మాత్రం బడా కోటీశ్వర్లుగా తయారు కావటం జరుగుతూ ఉన్నది. గ్యాస్ ధర, పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కేంద్రము, రాష్ట్రం ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారాలు వేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయటం లేదు. ఇండ్లు ఇవ్వటం లేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు. అసంఘటిత రంగ కార్మికులకు, ఆటో వర్కర్స్కు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, అవి ఇవ్వటం లేదు. ఇవన్నీ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వటం లేదు. ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. స్థానికంగా మొన్నటి వరకు ఉన్న పాలకవర్గం కూడా సరిగా పనిచేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పనిచేసే వాళ్ళకు ఓటేయాలి. అందుబాటులో ఉండి నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవరైతే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు అంటారు, మరి వాళ్ళు ఓడిపోతామని చెప్తారా? ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ
ఇప్పుడు మిర్యాలగూడ పట్టణంలో ఒక మంచి వాతావరణం వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి ఇవాళ పోట్లాడి ఉద్యమాలు నడిపే పార్టీ సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించాలి. అట్లాగే మా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాలు నడిపించైనా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయిస్తాం. పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని పోరాడతాం. అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలని పోరాడతాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. వికలాంగులకు పెంచుతా అన్నారు, పెంచలేదు. ఇవన్నీ కూడా ఈ పదవులను ఉపయోగించి మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపి మరి ఆ రకంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. మా అభ్యర్థులందరూ బాధ్యతగా, నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు కాబట్టి అందరికందరూ మరి నిజమైన నాయకులను ఎన్నుకోండి. ధనబలానికి కాదు, సేవాబలానికి ఓటేయాలి. మాటలు చెప్పే వాళ్ళకి కాదు, మరి అమలు చేసే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఓట్లు వేయాలని చెప్పి మేము ప్రతి ఓటర్ని కోరుతున్నాం. మంచి ఆదరణ ఉంది. గెలిపించడానికి ప్రజలు కూడా సిద్ధమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరావోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి మిత్రపక్షాలుగా బీఆర్ఎస్ అండ్ సిపిఎం పార్టీ పొత్తుగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మల్సూర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతానికి మిర్యాలగూడ సిపిఎం మాజీ కౌన్సిలర్ బావండ్ల పాండు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ యొక్క అభ్యర్థులు ఏ విధంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు? వాళ్ళకి ఓటు వేయాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈరోజు స్థానిక ప్రకాష్ నగర్ 9వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లోరపల్లి మల్సూర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది సిపిఎం పార్టీగా. మరి సిపిఎం పార్టీగానే మరి దూరపల్లి మల్సూర్ గారిని ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఇక్కడ స్థానికంగా 40 సంవత్సరాల నుండి ఆర్ఎంపీ డాక్టర్గా అందరికీ అందుబాటులో వండుకుంటూ, పైసలున్నా లేకున్నా మరి ఇంజక్షన్లు వేసుకుంటూ, వైద్యం చేసుకుంటూ, అందరికీ నోట్లో నాలుక మాదిరిగా అందరితో కూడా చక్కగా మాట్లాడుకోవడం, మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ అభ్యర్థిని పెట్టడం అనేది జరిగింది. గత 40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అనేక పనులు మేము చేశాము. ఇక్కడ ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి ఇక్కడ సామానాయక్ గెలిచినప్పుడు కానీ, మన దేశరామ్ గెలిచినప్పుడు కానీ, నేను గెలిచినప్పుడు కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా అనేక రకాల పోరాటాలు చేసి ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇప్పియడం, ఇండ్లు కట్టియడము, రోడ్డు చేయించడము, కరెంటు తెప్పియడము, వాటరు నల్లలు గురి వాటర్ తెప్పియడము, ఇవన్నీ కూడా మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నప్పటికీ పింఛన్స్ కానీ, వితంతువుల పింఛన్స్ కానీ, వికలాంగుల పింఛన్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ నమ్మకం చొప్పునే మేము ఇక్కడ పెట్టాము. వారిని ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. ఇది పరిస్థితి. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో, మీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి ప్రజల ఆదరణ ఏ విధంగా కొనసాగుతూ ఉంది? మీరు గెలిస్తే మీ వార్డు ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? మీరు ఇస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది ప్రజలకి? ఈరోజు మా ప్రకాష్ నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతూ ఉంది. నేను గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ అందరిని మనల్ని పొందుతూ నేను ఇక్కడ అందరి అభిమానం చూరవన్నాను. మరి అదే నేను సిపిఎం పార్టీలో కొనసాగుతూనే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తారు కాబట్టి వారు నన్ను గెలిపించినట్లయితే వారికి ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై నేను అందుబాటులో వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నేను నివేదిస్తూ మున్సిపాలిటీలో నా గెలుపుతానని చెప్పి ఈ ప్రకాశ్ నగర్ అభివృద్ధికి దోహదపడతానని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రతి ఒక్క వార్డులో కూడా 40 వార్డులు మేమే గెలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తిస్తున్నారు. మరి మీ ప్రత్యర్థులకు ఏం చెప్పాలనుకుంటారు మీరు? మాకు ప్రజల్లో మంచి పేరుంది, వారు మా వైపే ఉన్నారు, మమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ ఉద్యమాల పార్టీని ఎప్పుడు వదులుకోము. ఉద్యమాల పార్టీని వదులుకున్నట్టయితే మా సమస్యలు తీరవు అనే ఆలోచనతో ఉండి మమ్మల్ని గెలిపించుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు, ఆదరణ చూపిస్తున్నారు. ఇది చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం
పార్టీ నుంచి వార్డు కౌన్సిలర్గా అభ్యర్థి బరిలో నిలిచారు. ప్రస్తుతానికి మనతో పాటు మాజీ కౌన్సిలర్ వెంకన్న గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, మీ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, మీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం పొత్తుగా వేస్తున్నటువంటి మన్సూర్ని ఏ విధంగా గెలిపించాలనుకుంటున్నారు మీరు? ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దూరపల్లి మల్సూర్ గారికి ఓటేయమని చెప్పడం. ఎందుకంటే గతంలో మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు సారు ఇక్కడ చేసిన సీసీ రోడ్లు కానీ పింఛన్లు కానీ 56, 57 సంవత్సరాల పింఛన్లు అందరికీ దగ్గర దగ్గర 100 మందికి 58, 59 జీవో బట్టి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇళ్ళకు కూడా ఒక 10, 20 మందికి పట్టాలు ఇప్పించినాం. మిగతాయి అవి ఎంఆర్ఓ ఆఫీసులు ఉండగా ఎలక్షన్ల కోడ్ వచ్చి ఆపిర్రు. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే గారి బడ్జెట్లో కొన్ని దగ్గర దగ్గర 30, 40, 50 సంవత్సరాల నుంచి 11 kV వైరు ఇండ్ల మీద ఉన్నది. అదేవిధంగా ఆ భాస్కర్రావు సార్కి మేము తెలియజేసినాం, సార్ మా ఇండ్ల మీద ఉన్న ఆ 11 kV లైను తప్పించంటే అది దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే బడ్జెట్లో ఆయన బడ్జెట్లో కట్ చేసి ఆ తీగలు తీపియడం జరిగింది. దానికి ప్లాన్ వేసి ఏడంగా స్తంభాలు పోవడం అని కూడా చేసేయడం జరిగింది. ఆ దురదృష్టం మాకు ఎన్నికల కోడ్ రావడం వల్ల అది వాళ్ళు ఖాతాలు వేసుకొని మేము చేయించినాం అంటున్నాం. మా భాస్కర్రావు సార్ చేసిన పనులు, ఆయన అభివృద్ధి, పట్టణాభివృద్ధి, వార్డులలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్నో అభివృద్ధిని చూసి చాలామంది భాస్కర్రావు సారు చెప్పిందని మా పొత్తుతోని సిపిఎం అభ్యర్థిని గెలిపించమని భాస్కర్రావు సార్ చేసిన పనుల వల్ల మేము ఓట్లు అడుగుతున్నాం. మంచి స్పందన ఉంది. మాకు కంపల్సరీ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కొడతామనే నమ్మకం కూడా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలకు, మాయ మాటలకు బుద్ధి చెప్పాలని ఈ ఓటు ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మాజీ కౌన్సిలర్ 9వ వార్డు ప్రకాష్ నగర్లో బీఆర్ఎస్ పరిస్థితి రాజకీయ నేపథ్యంలో హోటాహోటుగా పోరుగా నడుస్తూ ఉంది ఈ మున్సిపల్ ఎన్నికలు. ప్రస్తుతానికి మన మిరాడు నియోజకవర్గంలో ఏ విధంగా మీరు దీన్ని స్వీకరిస్తున్నారు? మీ పెద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎన్నికలు? ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో కానీ లేదా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో మేము అధికారం ఉన్నా లేకపోయినా ఒక సిపిఎం పార్టీగా మా గళాన్ని పోరాటాల ద్వారా లేదా మా యొక్క జనంని వాళ్ళకి ఏం కావాలో మాకు వారిని పోరాడే శక్తి మాకుంది. మాతో పాటు ఎక్కడికి రమ్మన్న జనాలు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అటువంటి ఈ ప్రకాష్ నగర్లో కానీ మిర్యాలగూడ టౌన్లో కానీ గతంలో ఇండ్లు వచ్చినప్పుడు భూ పోరాటాలు చేసి అందరి పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము ఇళ్ల జాగాలు ఇప్పియటం లేదా వాళ్లకు ఇల్లు కట్టియటం, అదేవిధంగా రేషన్ కార్డు, పెన్షన్లు, ఇంకా అనేక విధాలుగా కరెంటు కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఏ రాత్రి కంటే ఆ రాత్రి మాకు మా జనాల యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పంగానే స్పందించే గుణం మాకుంది. ఒకవేళ మాతోటి కాని పరిస్థితుల్లో అదే జనాన్ని తీసుకుపోయి ఆ ఆఫీసులో మట్టి కూర్చోబెట్టి పోరాటాల ద్వారానే సాధించుకుంటాకి మాకు అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మిర్యాలగూడ టౌన్లో మేము ఎక్కడ పోయినా మాకు ఒక గుర్తింపు ఉంది. గతంలో చేసినటువంటి అనుభవం ఉంది. గతంలో మా పార్టీ నుంచి కానీ మాకు సంబంధించిన మిత్రపక్షాల పార్టీ నుంచి కానీ ఉన్నటువంటి నాయకులము మేము అందరూ ఎవరు ఉన్నా ఆ జనాల యొక్క వాళ్ళ స్పందన మేరకు మేము స్పందిస్తాం. కాబట్టి ఖచ్చితంగా జనాలు మాకు ఇవాళ ఆదరిస్తూనే ఉన్నారు. అత్యధిక మెజార్టీలో మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మా సిపిఎం పార్టీ తరఫు నుంచి ప్రకాష్ నగర్లో గత మనం 82 నుంచి మేము ప్రకాష్ నగర్లో ఇళ్ళు గుడిసెలు ఉండే. తర్వాత మా పార్టీ గెలిచిన తర్వాత సిపిఎంగా నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు దాదాపు 12 ఎకరాల స్థలాల్లో ఇల్లు వేపించడం జరిగింది. పోలీసులు కేసులు పెట్టారు, అయినా కేసులు చూసుకున్నాం. 87 రామారావు గవర్నమెంట్లో
400 ఇళ్ళు కట్టియడం జరిగింది, కరెంటు తేవడం జరిగింది. తర్వాత పాండు గారు సిపిఎం గెలిచి మరి సీసీ రోడ్లు తేవడం జరిగింది. ఈ విధంగా మళ్ళా మన వెంకన్న గారు గెలిచి కూడా కొన్ని రోడ్లు మన చేయడం జరిగింది. కాబట్టి మా అభ్యర్థిని ఇప్పుడు వెంకన్న గారు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వ్యక్తి, గతంలో కౌన్సిలర్ చేసిన వ్యక్తి. మా పనులు ప్రజలందరికీ ప్రకాశంలో తెలుసు కాబట్టి 2 పార్టీలు తోడై మంచి 300-400 మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. ఇది మొత్తానికి